సర్పంచ్ ఫర్ సేల్, అంగట్లో అమ్మకానికి విలేజ్ ప్రెసిడెంట్ పదవి. ఏకగ్రీవం పేరుతో రాజకీయం చేస్తున్న నాయకులు, పదవి వ్యామోహంతో కుర్చీకి వేలాడుతున్న వైనం, పలు చోట్ల వేలం పాటలను తలపిస్తున్న తీరు, ఆ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్న కొందరు నేతలు, ఓటు పవిత్రతను నోట్లతో కొనుగోలు చేసే పరిస్థితులు, దాదాపు 50 లక్షల నుంచి కోటి వరకు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చూడండి ఒకసారి పేపర్ 7 లో చూద్దాం మనం. ఇంత దౌర్భాగ్యానికి పాల్పడుతున్న వ్యక్తులను ఊరు నుంచి బహిష్కరించాలి. నిజానికి చెప్పాలంటే ఇలాంటి చెత్తన విధవలు ఎవరైతే ఉంటారో వాళ్ళని తరిమి కొట్టాలి. నిజానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినట్టు ఓటు హక్కును మనం ఏ విధంగా వినియోగించుకోవాలి, దానిపై అవగాహన కల్పించాలి. కానీ సర్పంచ్ ఫర్ సేల్ అని పెట్టారు చూడండి. నిజానికి ప్రతి 5 ఏళ్లకోసారి గ్రామాల్లో పారదర్శక స్థానిక పాలనకు నాంది కావాల్సిన పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు అంగట్లో సరుకుల్లా మారాయి. వేలం పాటలతో ఓటింగ్ జరగకుండా పదవులను ముందే కొనేసుకుంటున్నటువంటి నాయకత్వం, సేవాభావం తదితర ఆదర్శవంతమైన భావాలు కలిగిస్తున్నట్టు మనం చూస్తున్నాం. నిజానికి చూడండి, ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పల్లెలను నడిపించాల్సినవి పైసలా, లేకుంటే నిజమైన నాయకత్వమా, ప్రజలే నిర్ణయించుకోవాలి. నిజానికి ఇక్కడ 50 లక్షలు పెట్టి ఈ పదవిని ఎవడైతే కొనుక్కుంటున్నాడో అదే 50 లక్షలు పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని అడిగి నేను ప్రజలకి ఎప్పుడు అండగా ఉంటానని చెప్పేసి అదే 50 లక్షలతోటి ఆ గ్రామాన్ని తీర్చిదిద్దండి. అప్పుడు మీకు నిజమైన నాయకుడని మిమ్మల్ని ఎన్నుకుంటారు. ఇతను నిజమైన వ్యక్తి, నిజమైన సర్పంచ్, కావాల్సిన క్వాలిటీస్ ఇతని లోపల ఉన్నాయని చెప్పేసి అనుకుంటారు. నిజంగా మీరు చదువుకుంటున్నారా, లేకుంటే గాడిదల కాడిపోతున్నారా అనేది నిజానికి నాకు తెలియదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మన ఓటు హక్కును ఉన్నటువంటి విలువ ఏంది, మీరు చేసేదేంది? ఓటును పైసలతో కొంటారా? ప్రజలారా, ఇలాంటి వ్యక్తులకు ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించి మీ యొక్క ఓటు హక్కును నిర్ణయించుకోండి అని చెప్పేసి మా టుడే 18 న్యూస్ ఛానల్ ద్వారా స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాం.